తీసుకో. హలో. హలో ఫ్రెండ్. యా బడీ, వాట్సాప్? సారీ ఫ్రెండ్, నా కోసం నువ్వు ఇలా కష్టపడడం ఏమొద్దు. మేమందరం కలిసి మట్టి గణేశుణ్ణి తయారు చేస్తాము. నా వల్ల మీకు కష్టం అవుతే నాకు బాధేస్తుంది. బాయ్. ఇవన్నీ ఎవరు అమ్మ హలో సిరి. ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్వి. ఇదే లీడర్ లక్షణం. లక్షణం అంటే దేవుడు కదా. హే అది లక్ష్మణ. లక్షణం అంటే గుడ్ క్వాలిటీ అని. ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో వెళ్ళి మట్టి గణేశుని చేస్తావా? సీతగారే తనని ఓదార్చి ఇలా చెప్పించి ఉంటారు. మనది అని మనం అనుకున్నాక మన నుండి దూరమైతే దానివల్ల అయ్యే బాధ. అయినా అంత చిన్న వయసులో అవన్నీ ఎలా తీసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు కూడా చూడు, ఎంత మెచ్యూర్డ్గా వాళ్ళ అమ్మ బాధపడద్దు అని నాతో ఇలా మాట్లాడింది. సరేరా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? తన మనసులో ఏముందో తెలుసు. ఇప్పుడు తను అడిగింది నేను ఇవ్వలేదు అంటే ఆ గణేశుడు కూడా నన్ను క్షమించడు. షాబాష్! ఇప్పుడు అతన్ని ఫోన్ చేసి పిలవనా? ఆ గణేశుణ్ణి ఒక లారీలో తీసుకెళ్లి కాలనీకి వెళ్ళి నిలబడదాం. ఏమంటావు? సీరియస్ గా అడుగుతున్నాను రా. అను, గణేశుణ్ణి పిలిపిద్దాం. అరే, ఇప్పుడు తీసుకెళ్తే సిరి 100% సంతోషపడుతుంది. కానీ సీతగారు మాత్రం ఖచ్చితంగా కోప్పడతారు. ఒక్క లంచ్ బాక్స్కే తను ఎలా రియాక్ట్ అయిందో నీకు తెలుసు కదా. మరి ఎలా రా జీవితం? అరే, ఒక సూపర్ ఐడియా వచ్చిందిరా. అంతే, సింపుల్. సూపర్ రా, మంచి ఐడియా. మరేమనుకున్నా? రాను రాను అబద్ధాలతో పెద్ద ఆశ్రమమే కట్టేయ్. అరే, ఒక అబద్ధం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే అది తప్పే. కానీ ఆ తప్పు వల్ల ఎంతో మంది సంతోషపడతారంటే అందులో ఏ తప్పు లేదు. ఇప్పటికీ నాకు సిరి సంతోషమే ముఖ్యం. తయారీలన్నీ చాలా బాగా జరుగుతున్నాయే. అవును, మీరందరూ కష్టపడుతున్నారు, అలసిపోయి ఉంటారు కదా. మీకందరికీ నేను ఈసారి నేనే భోజనం స్పాన్సర్ చేస్తున్నా. పిల్లలందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. పెద్దవాళ్ళందరూ నాతో రండి. రండి 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 రండి. ఆంటీ, మీరు రారా? లేదు తల్లి, నేను దేవుడికి మొక్కుకున్నాను. నేనేమీ తినను. మనం ఏమీ తినకుండా ఉంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఆంటీ? అవును తల్లి, ఇంకేమున్నా కూడా రేపు ఉదయమే తింటాను. గణేష, నేను హెలికాప్టర్లో వెళ్ళాలి. నేను ఫుల్ డే ఉపవాసం ఉంటాను. నువ్వు నన్ను హెలికాప్టర్లో తీసుకెళ్తావు కదూ? ఏయ్ అప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటకా? అవును పిన్ని. ఏ, ఇంట్లో పూజ ఉంది కదరా. పూజకి గణేశుడిని తేవడానికి వెళ్తున్నాను పిన్ని. వినాయకుడిని తీసుకురావడానికి నువ్వెందుకు వెళ్ళడం? వాళ్లే తీసుకొస్తారు కదా. పిన్ని, గణేశుడిని మనం తెస్తేనే మంచిది కదా. అది కాకుండా ఒకసారి చెక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అందుకే నేను వెళ్తున్నాను. ఓకే, బై 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 బై. ఏ అప్పు, అప్పు. ఓకే పిన్ని, బై 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 బై. ఏ అప్పు. అక్క, రామ్ ఎంత సంతోషంగా ఉన్నాడో కదా. నిన్న వాణ్ణి చూసి చాలా బాధపడ్డాను. ఆ బాధకి ఒక కారణం ఉంది. అలాగే ఈ సంతోషానికి కూడా ఒక కారణం ఉండాలిగా. కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏమై ఉంటుంది ఆ కారణం?
అశోక్తో బయటికెళ్ళొచ్చినప్పటి నుంచి సంతోషంగా ఉన్నాడు. అయ్యో సాధనా, మర్చిపోయాను చూడు, నా దగ్గర ఉంది కదా ఆ ముత్యాలహారం. ఆ. దాన్ని నీకు ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్నాను, రోజు మర్చిపోతూనే ఉన్నాను. అవునా? థ్యాంక్ యూ అక్క. సాధనా, ఆ? ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకునిరా, సరేనా? ఖచ్చితంగా అక్క. గుడ్ మార్నింగ్ సీతమ్మ. గుడ్ మార్నింగ్. ఎందుకలా చూస్తున్నావు? ఏమైంది? రాత్రి అంతా నన్నే చూస్తూ ఉన్నావు కదా. నా ముద్దుల బంగారాన్ని చూస్తే నిద్రే రాదు నాకు. అబద్ధం చెప్పడం కూడా రాదు నీకు. అప్పుడే కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయావా? నువ్వు లేచాక ఒక్క క్షణమైనా కామ్గా ఉంటావా చెప్పు? నువ్వు సైలెంట్గా ఉండటం చూసేది నువ్వు పడుకున్నప్పుడు మాత్రమే, అందుకే చూస్తున్నాను. నిద్రపోతున్నప్పుడు ఎంత ముద్దుగా కనిపిస్తావో తెలుసా? నా బంగారు తల్లివి నువ్వు. అలాగైతే నువ్వు పడుకున్నప్పుడు నేను కూడా అలాగే చూస్తాను నిన్ను. సరే చూడు, ఇప్పుడు నీకోసం బయట అందరూ వెయిటింగ్. అందరూ అంటే? నేను, అమ్మమ్మ, తాతయ్య, పూజకి రెడీ అయిన దేవుడు, ఇంకా ఈ కొత్త బట్టలు. కొత్త బట్టలా? వావ్, ఎంత బాగున్నాయి ఈ బట్టలు. సీతమ్మ, కానీ నువ్వు నా బర్త్డేకి కొత్త బట్టలు ఇప్పించావు కదా, మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ చేసావు? పెద్ద మనిషివి, డబ్బులు ఎందుకు వేస్ట్ అవుతాయే? నువ్వు రాను రాను చాలా తొందరగా పెరిగిపోతున్నావు. నీ పాత బట్టలన్నీ చిన్నవిగా అయిపోతున్నాయి. కావాలంటే బర్త్డే డ్రెస్ చూడు, ఇప్పుడు చిన్నదైపోయింది. అవునా? అవును సీతమ్మ, హైట్ అయ్యాను. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను డబ్బులు వేస్ట్ చేయటం లేదు అని? నేను డబ్బులు కూడబెట్టి నీకోసమే బట్టలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సీతమ్మ. తొందరగా రెడీ అవ్వు, నేను అమ్మమ్మ ఇంట్లో ఉంటాను. ఇప్పుడు నీకు బాధ్యత వచ్చింది కదా. పాపం సీతమ్మ, నేను ఇప్పటి నుంచి నిన్ను ఏమీ అడగను. గణేష, నేను ఫుల్ డే ఉపవాసం ఉంటాను. నాకు కావలసినవన్నీ నువ్వు ఇస్తావా? అరే, నిన్న వీడియో కాల్ చేసినప్పుడు సిరి చూసింది ఇదే వినాయకుడు కదా? రే, ఇది ఓవర్ అయిందిరా. ఇదే అంటే ఇప్పుడు దీన్ని ఇప్పించాలా? ఇదే అంటే దీన్నే ఇప్పించాలి. పిల్లల మనసుని కొంచెం అర్థం చేసుకోరా. దీన్ని చూసిన వెంటనే తను ఎంత సంతోషపడుతుందో తెలుసా? భార్గవి పిన్ ఆర్డర్ చేసిన గణేశుడ్రా ఇది. అరే, దేవుణ్ణి ఎవ్వరూ ఆర్డర్ ఇవ్వలేరురా. దేవుడు ఆర్డర్ చేసిందే ఎప్పుడు జరుగుతుంది. ఇప్పటికీ గణేశుడి ఆర్డర్. ఈ గణేశుడు సిరి దగ్గరికే వెళ్తున్నాడు కదా గణేశ? ఏయ్, రే 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 రే, ఏమైందిరా? చూసావరా, తలూపాడు. మన ఇంటికి వేరే గణేశుని పంపిస్తే అయిపోతుంది. ఇట్స్ ఓకే. ఏవైనా నమ్మిన వాళ్ళ దగ్గరే కదా దేవుడు ఉండేది. పాపం ఆ చిన్న పాప ఆశపడుతుందిరా. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ సంతోషమే నా సంతోషం. బాస్, మా ఇంటికి అరే ఆ గణేశుడు ఓకే కదా? సరేరా, ఆ గణేశుడిని పంపించండి. సరే సార్, మీ ఇంటికి మీరే వచ్చేయండి. అలాగే సార్. రండి 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 రండి, భోజనం రెడీగా ఉంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత సంతోషంగా పండగ జరుపుకుందాం. భోజనం చేసిన తర్వాత పోటీలు కూడా నిర్వహిద్దాం.
సీతమ్మ ఏయ్, బంగారు కొండ చూడ్డానికి ఎంత బాగున్నావో తెలుసా నువ్వు. మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. తాతయ్య నిన్ను పిలుస్తున్నారు. నేను ఇంజెక్షన్ ఇస్తాను, నువ్వు వెళ్ళి అన్నం తిను, సరేనా? కడుపు నిండా తినాలి. ఈరోజు పండగ కదా, నువ్వు ఆడుకుంటూ అలసిపోతావు. ఖాళీ కడుపుతో ఉంటే నువ్వు ఇంకా అలసిపోతావు. ఏంటి అర్థమైందా? అర్థమైంది సీతమ్మ. వెళ్ళు. బాయ్. బాయ్ సీతమ్మ. బట్టలు పాడు చేసుకోకు తల్లి. అలాగే సీతమ్మ. బాయ్. అమ్మమ్మ ఎలా ఉంది నా డ్రెస్? చాలా బాగుంది, ముద్దుగా కనిపిస్తున్నావు. ఆంటీ ఎలా ఉంది నా డ్రెస్? సూపర్ గా ఉంది. సీతమ్మ తెచ్చింది. అవునా? ఏ సర్లేవే, అందరికీ చెప్పాలే ఇప్పుడు. రా తిందువు గాని. సీతమ్మ ఏమైంది? సీతమ్మ నా ఫ్రెండ్స్ ఇంకా రానేలేదు. నేను ఎలా తింటాను? వాళ్ళు వచ్చిన తర్వాతే తింటాను. వద్దు, వాళ్ళు తింటారులే. నువ్వు ఇంజెక్షన్ తీసుకున్నావుగా, దా తిను. కూర్చో. సీతమ్మ అక్కడ అర్పిత చైత్ర ఉన్నారు కదా, నేను వాళ్ళతో తింటాను, సరేనా? సరే, జాగ్రత్త. అలాగే సీతమ్మ. సీత నువ్వురా, తీసుకో. అర్పిత, పులిహోర నచ్చిందా నీకు? ఇంకొకసారి పెట్టుకుంటావా? నీకోసమే తెచ్చాను, తీసుకో. అప్పుడే తినేసావా? అవునమ్మా. హాయ్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఎందుకు అందరూ అంత డల్గా ఉన్నారు? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కాదు ఫ్రెండ్, మేము ఓడిపోయాము. సారీ. సారీ ఎందుకు చెప్తున్నావు? ఎవరన్నారు మీరు ఓడిపోయారని? ప్రియమైన శ్రీనగర్ కాలనీ ప్రజలారా, సిద్ధి వినాయక అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అద్భుతమైన గణేశుడి ఉత్సవాలను ఆచరించబోతున్నారు. మీరందరూ గణేశుడిని తయారు చేసే పోటీలలో పాల్గొని ఆటలో గెలిచిన వాళ్ళకి 5,000 రూపాయలు నగదు బహుమానాన్ని సొంతం చేసుకోండి. ఎవరో ఆ మట్టి గణేశుడిని చేసింది? ఎంత క్యూట్ గా ఉంది కదా. అది క్యూట్ గా ఉందా ఫ్రెండ్? చూడు, మా గణేశుని గుర్తు కూడా పెట్టడం లేదు. మాకు ఎలా ప్రైజ్ వస్తుంది? ఎవరు చెప్పారు గణేశుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని? అవన్నీ మనమే చేసుకున్న రూల్స్. మనసుతో పూజ చేస్తే రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు. ఏంటి ఫ్రెండ్ నువ్వు ఇలా చెప్పడం వల్ల ప్రైజ్ వస్తుందా? ఇప్పుడేం మీకు బాగుండే గణేశుడిని కూర్చోబెట్టాలి, అంతే కదా? అవును. డోంట్ వరీ, మన దగ్గర దానికి చాలా టైం ఉందిలే. మన దగ్గర టైం లేదు, డబ్బులు లేవు, గణేశుడు కూడా లేడు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా. అలా అయితే మనం లాస్ట్ మూమెంట్ వరకు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండాలి. మనంతట మనమే ఓడిపోయామని ఎప్పుడూ అనుకోకూడదు, ఓకేనా? ఓడిపోవడం తప్పని ఎవరన్నారు రామ్? పిల్లలు ఇవన్నీ నేర్చుకున్నప్పుడే కదా వాళ్ళకి అన్నీ అర్థం అయ్యేది. వాళ్ళే ఎప్పుడూ గెలవాలి అని లేదు కదా. కాంపిటీషన్లో వాళ్ళు గెలవాలి అని మీరు డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారా? ఇది మరీ బాగుందండి. ఓడిపోవద్దు అని నేనెప్పుడు చెప్పలేదు, కానీ కంపీట్ చేయకుండా ఓడిపోవద్దు అని అంటున్నాను నేనంతే. మీరిప్పుడు ఏమన్నా అనుకోండి, వాళ్ళు కాంపిటీషన్లో గెలవాలి అని వేరే వాళ్ళ డబ్బులతో గణేశుని తీసుకురావటం మంచిది కాదు. అలాగైతే మా డబ్బును మాకు తిరిగిప్పించు.
ఇప్పుడేంటి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు, అంతే కదా? నేను మా ఫ్రెండ్స్ కలిసి కలెక్షన్ చేస్తాం, ఓకేనా? ఫ్రెండ్, ఒక్కసారి డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కువ. ఇంకా రెండోసారి వెళ్ళామే అని అనుకో, మా దగ్గర ఉన్న డబ్బులే అడుగుతారు. మంచి మనసుతో అడిగితే ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. రండి, మన లక్ని ట్రై చేద్దాం. ఫ్రెండ్, డబ్బులు రాకపోతే అప్పుడు నేనే గణేశుడు వేషం వేసుకుని కూర్చుంటాను. రండి, మన లక్ ట్రై చేద్దాం. ఓకే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఫాలో మీ. గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా. విద్యా గణపతికి జై. విద్యా గణపతికి జై. విద్యా గణపతికి జై. విద్యా గణపతికి జై. విద్యా గణపతికి ఓకే 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 ఓకే, దిగు. ఇటు పిల్లల గణేశుడికి జై. ఏరియా గణేశుడికి జై. వావ్, సో నైస్. పద పద, నెక్స్ట్ నెక్స్ట్. చూసావా ఎన్ని డబ్బులు వచ్చాయో? ఇన్ని డబ్బులు వచ్చాయి ఫ్రెండ్ మనకి. చూస్తుండు, ఇంకొద్దిసేపట్లో గణేశుడు కూడా ప్రత్యక్షమైపోతాడు. గణేశుని ఏం కోరుకున్నా నిజమవుతుందా? నువ్వు నా చిన్ని దేవతవు కదా, నువ్వు అడిగినవన్నీ నిజమైపోతాయి. గణేష గణేష, ఈసారి హెలికాప్టర్లో వెళ్ళేలా చెయ్యి. ఫ్రెండ్, గణేశుడు ఇంకా రాలేదు, అప్పుడే కోరుకుంటున్నావా? ఇటురా. గణేశుడు ఇంకొకసారి మన దగ్గరికి వస్తే నేను మళ్ళీ అడుగుతాను. ఓకే, అలా అయితే గణేశుడిని ఇప్పుడే పిలుద్దామా? యా, ఓకే. ఓ గణేష, తొందరగా రా, వెల్కమ్ చేద్దాం మన గణేశుడిని. యా. పదండి పదండి. సీతమ్మ, సీతమ్మ, నా దగ్గర చాలా చాలా డబ్బులు ఉన్నాయి అంటావు కదా, ఇప్పుడు వాటికంటే ఎక్కువ డబ్బులున్నాయి. మేమందరం ఇప్పుడు పెద్ద గణేశుని చేస్తాము. ఈ కోతి చేష్టలన్నీ మీవేనా? అయ్యో, నాదేం లేదు, అంతా మా ఫ్రెండ్స్దే. ఏరా, అంతేగా? గణేష గణేష, ఈసారి ఆ ప్రైజ్ మాకే రావాలి. దాన్ని నేను సీతమ్మకే ఇస్తాను. గణేష, నువ్వు నేను హెలికాప్టర్లో వెళ్ళేలా చెయ్యి. నువ్వు దీనికి ఓకే అనేదాకా నేను ఉపవాసం చేస్తాను, ఓకేనా? ప్లీజ్ ఫ్లై చేయించు, ప్లీజ్. అక్క, అక్క, గణేశుడు వచ్చాడు. గీత, శ్వేత, హారతి తీసుకురండి. ఆగండి ఆగండి, హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి. తొందరగా రండి. ఇది నేను ఆర్డర్ ఇచ్చిన గణేశుడు కాదే. ఇదే రామ్ సార్ తీసుకెళ్ళమని చెప్పారు మేడం. నేను ఆర్డర్ చేసిన గణేశుడు ఎక్కడా? అది వేరే దగ్గరకు వెళ్ళింది మేడం. వేరే దగ్గర కంటే
ఈ గణేశుడికి పూజ చేసేది లేదు. తిరిగి తీసుకెళ్ళిపోండి. అక్కా, ఇంటికొచ్చిన దేవుణ్ణి అలా పంపించకూడదక్కా. ప్రతిష్టాపన చేసి పూజ చేసిన తర్వాతే దేవుడు. లేదు అంటే అది కేవలం మట్టి. తీసుకెళ్ళిపోండి. భక్తి ఉంటే రాయి కూడా దేవుడే, భక్తి లేకపోతే దేవుడు కూడా రాయే. సాధన, నీ మొగుణ్ణి నోరు మూసుకుని ఉండమని చెప్పు.